హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన వెజ్ మోమోస్. మీలో ఎంతమందికి ఈ మోమోస్ గురించి తెలుసు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మోమోస్ రెసిపీ కోసం నేను ఇక్కడ 3 స్టెప్స్గా చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఫస్ట్ స్టెప్, నేను ఈ మోమోస్కి సాస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. షెజ్వాన్ సాస్ అయితే దీనికి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ముందుగా ఒక మీడియం సైజు 4 నుండి 5 టమాటాలను తీసుకుంటున్నాను. అలాగే ఒక 7-8 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఇలా టమాటాలని అడుగు వైపు ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల మీద ఉన్న తోలంతా తీసేసుకొని ఎండుమిర్చి తొడిమలన్నీ తీసేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో నేను కొద్దిగా చక్కెరని అలాగే 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కలర్ కోసం మాత్రమే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఒక వెల్లుల్లి గడ్డని మొత్తాన్ని కూడా ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఈ షెజ్వాన్ సాస్కి వెల్లుల్లి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ఎండుమిర్చి పేస్ట్ని దాంట్లో వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది అనేది మనకు సాస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని బాగా మరిగించుకోవాలి. మనం ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసి కావాలంటే సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు, కొద్దిగా యాడ్ చేసుకొని మరొక 5-6 నిమిషాలు దీన్ని మరిగించుకుంటున్నాను. సుమారుగా 5-6 నిమిషాలకు నాకు ఇది అనేది సాస్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి. మన నెక్స్ట్ స్టెప్, మోమోస్లో స్టఫింగ్స్ కోసం నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. అలాగే ఒక సగం చెక్క క్యాబేజీని కూడా ఇలా సన్నగా తురిమేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుముని ఈ కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ క్యాబేజ్లో క్యారెట్లో కూడా మనకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఈ క్యాబేజ్లో నుండి పచ్చివాసన పోయే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కోసం నేను ఇక్కడ 1 స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. సో వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మన మోమోస్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో మన థర్డ్ స్టెప్, మోమోస్కి పిండిని కలుపుకుంటున్నాను. మీరు ఇక్కడ కంప్లీట్గా మైదా పిండితో అయినా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండి సగం అలాగే గోధుమ పిండి సగం యూజ్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ రెస్ట్ చేస్తే బాగుంటుంది. సో 1/2 అవర్ తర్వాత మూత తీసేసి మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఇలా పూరీల కన్నా కూడా చిన్న సైజు ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చపాతీలు తాలుస్తాం కదా, సో అలాగే తాల్చుకోవాలి. ఇలా చిన్న సైజు పూరీలాగా తాల్చుకొని దాంట్లో 1 స్పూన్ మన స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఫోల్డింగ్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాలుగా ఫోల్డింగ్స్ చూపిస్తున్నాను. మొదటిది ఇలా ఒక సైడ్ మాత్రమే మనం దీన్ని ఇలా
శారీ ఫ్రిల్స్ పెడుతున్నట్టుగా పెట్టుకొని ఈ పిండిని ఎడ్జెస్ని ఒత్తుకోవాలి. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో సైజు ఫోల్డింగ్స్ మనం వినాయక చవితికి మోదకులు చేస్తాం కదా, సో అలాగే ఇలా వీటినన్నిటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ మోమోస్కి నేను ఇక్కడ మీ దగ్గర ఈ స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా పెట్టుకోవచ్చు, అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఇడ్లీ గిన్నెని చూపిస్తున్నాను. సో ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని రుద్దుకొని ఈ మోమోస్ని దాంట్లో పెట్టుకోవాలి. మనకు ఎన్ని సరిపోతే అన్ని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో నేను కొద్దిగా నిమ్మ చెక్కను వేస్తున్నాను. ఇలా నిమ్మ చెక్క వేయడం వల్ల ఇడ్లీ గిన్నె అనేది అడుగున నల్లగా అవ్వకుండా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మనం స్టీమ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఎంతో టేస్టీ అయిన వేడి వేడి మోమోస్ రెడీ అయిపోయాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.